థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ వామ్ విషెస్. బర్త్డే అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది, కానీ మనకు తెలియకుండా మన ఫ్రెండ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా మన బర్త్డే సెలబ్రేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నాకు అలాగే అయిందనమాట. ఫ్రెండ్స్ నైట్ తీసుకెళ్ళి కేక్ కట్ చేశారు. ఫ్రెండ్స్ ఒకటి అండ్ మళ్ళీ రూమ్లో మా అన్నయ్య వాళ్ళు కూడా కట్ చేయించారు. మా చిట్టి తమ్ముడు రూమ్లో అందరికన్నా చిన్నోడు నేను అనమాట, అందుకే ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. నన్ను అయితే ఫుల్గా ఫోన్తో తడిపేశారు. తెలుసు కదా బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఎలా ఉంటాయో. ఇంకా నేను చాలా బెటర్. నాకు నైట్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మార్నింగ్కి రెడీ అయిపోయాం అనమాట. ఇది నా అవుట్ఫిట్ ఈరోజు. అండ్ నా బర్త్డేకి ఎవ్రీ ఇయర్ మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళడం అనమాట. సో అలా వైజాగ్లో మన ఫేమస్ టెంపుల్ సంపత్ వినాయక టెంపుల్ అనమాట, అక్కడికి వచ్చాను. ఈ వీడియోకి నాకు సంబంధం లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా తీసారు ఇది. ఎవ్రీ ఇయర్ గుడికి వెళ్ళడం ఎలాగైతే అలవాటు చేసుకున్నాను, అలాగే 3 years నుంచి ఇలా ఫుడ్ పంచడం కూడా అలవాటు చేసుకున్నాను నా బర్త్డేకి. మీరు మా ఫిల్లాంగర్ ఫాలోవర్ అయితే మీకు తెలిసే ఉంటుంది ఎందుకు చేస్తున్నాను. తెలియకపోతే ఇన్స్టాలో ఫాలో అవ్వండి. అండ్ మా ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెమొరబుల్ గిఫ్ట్స్. సో ఫైనల్గా ఇదనమాట బర్త్డే పిక్స్.